యుద్ధం, దాని ప్రస్థానం. అసలు యుద్ధం చేసే పరిస్థితులు ఈ ప్రపంచంలో ఎందుకున్నాయి? యుద్ధం వల్ల ఎవరెవరు ఏం సాధించారు, ఏం కోల్పోయారు? ఇరాన్ ఇజ్రాయెల్ ప్రస్తుత యుద్ధ నేపథ్యంలో మనం నేర్చుకోవాల్సిందేంటి? మనిషి నాగరికత మొదలైన తొలినాళ్ళ నుంచి ఒక ప్రశ్న వెంటాడుతుంది. అదే, అసలు యుద్ధం ఎందుకు? చరిత్ర ఒక్కసారి తిరగేస్తే ఎన్నెన్నో రాజ్యాలు, ఎన్నెన్నో దేశాలు, రాజులు యుద్ధాలు చేసి వాళ్ళ సామ్రాజ్యాల్ని పెంపొందించుకోవాలనే తాపత్రయంతో ఉబలాటం చెందేవారు. అసలు ఆ పురాతన కాలం నుంచి మిడిల్ ఈస్ట్లోని ఇప్పటి ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ వరకు ఈ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేసుకుందాం. యాన్షియంట్ ఏజ్, ఆరిజిన్ ఆఫ్ కింగ్డమ్స్. ప్రపంచంలోని మొదటి నాగరికతలైన మెసొపొటామియా, ఈజిప్ట్, పర్షియా, రోమ్ వంటి సామ్రాజ్యాలు ఏర్పడినప్పుడు వారి ప్రధాన లక్ష్యం గురి భూమి, నీటి వనరులు, వ్యాపార మార్గాలు, భద్రత. ఉదాహరణకు మెసొపొటామియా ప్రాంతంలో నగర రాజ్యాలు తమ భూభాగాల కోసం తరచూ పరస్పరం యుద్ధాలు చేశారు. రోమా సామ్రాజ్యంలో తమ సామ్రాజ్య విస్తరణ కోసం యుద్ధాన్ని ఒక సాధనంగా ఉపయోగించేది. పర్షియన్ ఎంపైర్ తమ ఆధిపత్యాన్ని విస్తరించడానికి పోరాటాలు చేసేది. ఈ దశలో యుద్ధం అంటే అధికారం కోసం పోరాటం చేయడం. ఇక మధ్యయుగాల్లోకి, మిడిల్ ఏజెస్లోకి వస్తే మతం మరియు రాజ్యాల మధ్య పరస్పరం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద రిలీజన్ అండ్ కింగ్డమ్స్ హ్యాపెండ్ వెరీ రేపిడ్లీ. ఇక యుగాల్లోకి వచ్చేసరికి యుద్ధం కొత్త మలుపు తీసుకుంది. మతాధారిత యుద్ధాలు, రాజ్యాల మధ్య విస్తరణ, సాంస్కృతిక ప్రభావం. క్రూసేడ్స్ కాలంలో యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ మధ్య పెద్ద స్థాయిలో యుద్ధాలు జరిగేవి, క్రైస్తవులకి మహమ్మదీయులకి మధ్య. ఒట్టోమన్ ఎంపైర్ మిడిల్ ఈస్ట్లో శతాబ్దాల పాటు ప్రభావం చూపించింది. ఈ దశలో యుద్ధం ఆధ్యాత్మిక మరియు రాజకీయ శక్తికి మిశ్రమంలా పనికొచ్చింది. ఇక ఆధునిక యుగం, మోడర్న్ వరల్డ్లో ప్రపంచ యుద్ధాలు సరే. ఇక 20వ శతాబ్దంలో ప్రపంచం మొత్తం యుద్ధంలో దిగింది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధాలు సరిహద్దుల్ని, రాజకీయ వ్యవస్థని పూర్తిగా మార్చేసాయి. అయితే ఆ యుద్ధాల తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ శాంతి కోసం ఏర్పడ్డాయి. మిడిల్ ఈస్ట్ ఆధునిక రాజకీయ పరిణామాలు. 20వ శతాబ్దం మధ్యలో ఇజ్రాయెల్ 1948లో ఏర్పడింది. ఇక ఇరాన్లో 1979లో జరిగిన ఇరానియన్ రెవల్యూషన్ ప్రాంత రాజకీయ దిశను మార్చింది. అయితే ఈ కాలం నుంచి మిడిల్ ఈస్ట్లో శక్తి సమీకరణాలు మారుతూ వచ్చాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తత, ఇదొక ప్రత్యక్ష యుద్ధం కంటే ఎక్కువగా భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ ప్రభావం, మిత్ర దేశాల సంబంధాలు, న్యూక్లియర్ కార్యక్రమాల చర్చలు. ఇది అనేక దశాబ్దాల రాజకీయ పరిణామాల ఫలితం ఈ యుద్ధం. అయితే చరిత్ర మనకు చూపేది ఏంటంటే, పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు చూస్తే యుద్ధం రూపం మారింది, కానీ కారణాలు చాలా వరకు ఒకేలా ఉన్నాయి. అవేంటంటే శక్తి, భయం, భద్రత, ప్రభావం. యుద్ధం ఒక సంఘటన కాదు, అది చరిత్రలో ఒక ప్రక్రియ. చరిత్రను న్యాయస్థానంగా చూడకండి, దాన్ని ఒక అర్థంగా చూడండి. యుద్ధం మనిషి కథలో ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. ఇది మీ వినయసం. మరిన్ని లోతైన ఆలోచన కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.